హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియోలో మనం ది బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ సీజన్ 2 ఎపిసోడ్ 5 అయితే మీకు ఈ వీడియో తెలుగులో క్లియర్గా అయితే కవర్ చేయబోతున్నాను. అండ్ నేను రీసెంట్గానే లాస్ట్ వీడియోలో అడిగినట్లు మీ అందరూ కూడా మీ యొక్క ఏజ్ని అయితే కామెంట్ చేస్తారు. అలాగే కొంతమంది నా ఏజ్ని కూడా అడిగారు. నా ఏజ్ వచ్చి 23 ఇయర్స్ అనమాట. అండ్ ఈ వీడియోలో మెయిన్ క్వశ్చన్ వచ్చి మీరు ఏ టౌన్లో ఉంటున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ హోమ్ టౌన్లో కొంతమంది ఉండొచ్చు, లేదంటే కొంతమంది స్టడీస్ కోసం బయటకు వచ్చిండొచ్చు, అండ్ కొంతమంది జాబ్ చేస్తూ వేరే లొకేషన్లో ఉండొచ్చు. మీరు ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేయండి. ఎవరైనా నాకు దగ్గరలో ఉంటే నేను తప్పకుండా వెళ్ళి వాళ్ళని కలవడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అంతేకాకుండా రీసెంట్గానే మన ఛానల్లో కొన్ని థంబ్నెయిల్ స్టైల్స్ని అయితే నేను చేంజ్ చేయడం మీరు గమనించే ఉంటారని కోరుకుంటున్నాను. కొంతమంది అడుగుతున్నారు, కొంతమంది ఇగ్నోర్ చేస్తున్నారు. బట్ నేను ఇక్కడ 2 స్టైల్స్ ఆఫ్ థంబ్నెయిల్స్ని అయితే మీకు చూపిస్తున్నాను. అండ్ ఈ 2 స్టైల్స్లో మీకు ఎటువంటి స్టైల్ నచ్చింది, ఫస్ట్ థంబ్నెయిల్ స్టైల్ నచ్చిందా, లేదంటే సెకండ్ నచ్చిందా, తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పడానికి అయితే ట్రై చేయండి. అండ్ దాన్ని బట్టే నేను నా స్టైల్స్ని అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి నేను ఎట్లాంటి థంబ్నెయిల్స్ డిజైన్ చేయాలనేది నాకు కొంచెం ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో అందుకనే మీరు ఖచ్చితంగా రిప్లై ఇస్తారని కోరుకుంటున్నాను. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి ఆర్థర్ని ఇంకా జాస్మిన్ అయితే చూపిస్తారు. వీళ్ళిద్దరూ కూడా ఆ బ్రాల్డ్ గారు చెప్పిండే డంజన్ దాకా అయితే వెళ్తూ ఉంటారు. అండ్ వీళ్ళు వెళ్ళే టయానికి ఆల్రెడీ అక్కడ ఎంతో మంది గ్యాంగ్ ఉంటారు. అండ్ వాళ్ళలో మన లూకాస్ గాడు ఇంకా ఇలియాస్ గాడు కూడా ఉంటారు అనమాట. సో వాళ్ళని చూసి మన వాళ్ళు షాక్ అయితే ఇంకా అక్కడ ఉండే మీండే గ్యాంగ్ అంతా కూడా వెంటనే అందరూ కూడా పరిచయాలు స్టార్ట్ చేస్తారు. అండ్ వాళ్ళలో ఫస్ట్ పర్సన్ వచ్చి రెగ్నాల్డ్ బ్యాస్టెంట్ అనమాట. తను ఏ ర్యాంక్ అగ్మెంటర్. అండ్ తనతో పాటు రియాల్ మెసార్ అనేవాడు కూడా ఉంటాడు. తను కూడా ఏ ర్యాంక్ అగ్మెంటర్. అండ్ తినే ఎలిమెంట్ వచ్చి వాటర్ అనమాట. అండ్ వీళ్ళిద్దరితో పాటు ఒలివర్ అనే ఇంకొక పర్సన్ ఉంటాడు. తను ఏ ర్యాంక్ కన్జూరర్ అనమాట. అండ్ అంతేకాకుండా తన దగ్గర మన ఆర్థర్ వాళ్ళ అమ్మ ఉపయోగించే స్టోన్స్ కూడా ఉంటాయి. అండ్ వీటిని ఇమిటర్స్ అంటారు అనమాట. వీటిని ఉపయోగించుకొని లైక్ ఎవరికైనా హీల్ చేసే పవర్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఎవరినైనా సేవ్ చేసే పవర్స్ ఉంటాయి. అండ్ వీళ్ళ ముగ్గురుతో పాటు ఇంకొక లేడీ పర్సన్ చూపిస్తారు. తన పేరే మన ఆల్ టైమ్ ఫేవరెట్ నేమ్ ఏంటి సమంత పాప. అండ్ తిను కూడా ఏ ర్యాంక్ కన్జూరర్ అనమాట. ఇంకా ఆ పర్సన్స్ కూడా వెంటనే మన ఆర్థర్ని ఇంకా జాస్మిన్ కూడా అడుగుతారు అనమాట. వీళ్ళ పవర్స్ ఏంటివి అండ్ వీళ్ళ ర్యాంక్ ఏందని అండ్ వీళ్ళ ర్యాంక్స్ ఏంటివో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదే ఈ వీడియో యొక్క మెయిన్ క్వశ్చన్ అనమాట. సో అలా మన వాళ్ళంతా ఇలా మాట్లాడుతూ ఉండగానే అప్పుడే అక్కడికి వీళ్ళ టీమ్ హెడ్ అంటే బ్రాల్డ్ గడ్ వస్తారనమాట. అండ్ వెంటనే తను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నేను రీసెంట్గానే డబల్ ఏ ర్యాంక్ అగ్మెంటర్ అయ్యాను. అండ్ ఈ టీం అందరికి కూడా నేను లీడర్ అని చెప్పడంతో ఇంకా మెయిన్ వాళ్ళంతా కూడా లీడర్ అయ్యి ఏం ప్రయోజనం, నువ్వు అందరికంటే లేట్గా వచ్చావని చెప్పి తనని తిట్టడంతో దానికి వాడు కూడా సారీ ఏమనుకోద్దండి అని చెప్పి వెంటనే జాస్మిన్ దగ్గర ఇంకా ఆర్థర్ దగ్గర ఉండే బ్యాగ్స్ చూసి ఏంటి మీరు బ్యాగ్స్ తీసుకొచ్చారు, మీ దగ్గర డిమెన్షనల్ రింగ్స్ లేవా అని అడుగుతారు. ఇంకా మన వాళ్ళ దగ్గర వాటిని కొనేంత స్తోమత లేదు కాబట్టి లేదని చెప్పడంతో ఇంకప్పుడే ఇలియాస్ గడు మీరేం బాధపడకండి, నా దగ్గర ఇంకా నా రింగ్లో స్పేస్ ఉంది, మీ బ్యాగ్స్ నేను ఎక్కడ పెడతాలేండి అని చెప్పి వెంటనే వాళ్ళ బ్యాగ్స్ని అయితే ఆ రింగ్ లోపలికి సమన్ చేసి ఓకే గైస్ అంతా రెడీ కదా, ఇంకా వెంటనే ఈ డంజన్ లోపలికి ఎంటర్ అవుదామా అని చెప్పి అందరూ రెడీ ఆ డంజన్ లోపలికి అయితే ఎంటర్ అవుతారు. అలా మన వాళ్ళు ఆ కేవ్ లోపల నడుస్తూ ఉండగా అప్పుడే మన ఆర్థర్ తన ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటాడు. యాక్చువల్గా మన ఆర్థర్ గడు ఈ డంజన్లో పార్టిసిపేట్ చేయడానికి మెయిన్ కారణం జాస్మిన్ ఒక్కతే కాదు. అండ్ జాస్మిన్తో పాటు ఈ డంజన్లో పార్టిసిపేట్ లూకాస్ గాడు ఇంకా ఇలియాస్ చేస్తున్నాడని చెప్పి వాళ్ళు కూడా ఉంటున్నారు అన్నట్లు చేశారు. అండ్ అంతేకాకుండా ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఈ డంజన్ లోపల ఏదైతే మానా స్టోన్ ఉందో అది వర్స్టైల్ పవర్ సోర్స్ని అయితే కలిగిస్తుంది. అండ్ మనలో ఉండే మానా పవర్ని కూడా ఆ యొక్క స్టోన్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి మన బ్రాల్డ్ గారు చెప్పడంతో ఇంకా మన ఆర్థర్ గారు కూడా ఇంట్రెస్ట్ కలిగి అంతా వస్తున్నారు అన్నట్లు మన ఆర్థర్ గారు కూడా ఈ డంజన్ రైడ్లో అయితే పార్టిసిపేట్ చేసింటాడు. నాకు కట్టుపడిన ఫ్రెండ్స్ అనమాట. అప్పుడే మన వాళ్ళంతా కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఇంకా అందులో ఒక పర్సన్ గారు వచ్చి అరే బ్రాల్డ్ నువ్వు ఎందుకని ఇంతమందిని ఏ ర్యాంక్ పర్సన్స్ అని పిలిచావు, ఇన్ఫాక్ట్ ఈ రైడ్లో మనం ఎంత డబ్బులు సంపాదించినా సరే నీకు వచ్చే డబ్బులు మా అందరికి పంచిపెట్టేకే సరిపోతుంది, నీకేం మిగులుతుంది అనడంతో ఇంకా లూకాస్ గారు కూడా అవును అది కూడా కరెక్టే, ఇంతమంది ఈ ర్యాంకుల్ని పిలిపించారంటే ఖచ్చితంగా మా అందరికి మనీ పే చేయాలి, దీనివల్ల మీకేం లాభం అనడంతో ఇంకా అప్పుడే అందరు పర్సన్స్ కూడా ఒక్కొక్కరు వాళ్ళ యొక్క ఎయిమ్ గురించి చెప్తారు. లైక్ వీళ్ళు ఈ డంజన్లో ఎందుకు పార్టిసిపేట్ చేస్తారని. అండ్ వీళ్ళల్లో ఫస్ట్ వచ్చి మన సమంత పాప తన ఈ రైడ్లో ఎందుకు పార్టిసిపేట్ చేస్తుందంటే తనకి పేరు ఇంకా అందరికి హెల్ప్ చేసే గుణం ఉంది కాబట్టి. అండ్ ఈ డంజన్లో బాగా పర్ఫామ్ చేస్తే ఫ్యూచర్లో తనకి ఇంకా మంచి డంజన్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి అన్నట్లు మన పాప పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ ఒలివర్ గడ్ అయితే తన ఐడియాస్ ఇంకా బ్రాల్డ్ గాన్ ఐడియాస్ ఇద్దరివి కూడా సేమ్ మ్యాచ్లో ఉంటాయి. అండ్ ఇద్దరికి అడ్వెంచర్ సిస్టమ్ అన్నట్లు మనోడైతే ఒప్పుకుంటాడు. అండ్ ఇంకొక వ్యక్తి ఏంటే రెనాల్డ్ బ్యాస్టన్ గడు యాక్చువల్
యాక్చువల్గా నాకు మనీ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నా దగ్గర చాలా అమౌంట్ ఉంది. బట్ నాకు ఇట్లాంటి రైడ్స్ అనేటివి ఇష్టం. సో అందుకనే నేను వచ్చాను. మరి నువ్వేమంటావురా కిరియోల్, నువ్వు అసలు ఎందుకు వచ్చావు అనడంతో ఇంకా పక్కన ఉండే మన కిరియోల్ గారు కూడా నేనైతే ఖచ్చితంగా డబ్బు కోసమే వచ్చాను, ఎందుకంటే నేను రీసెంట్గానే ఒక బేకరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి నాకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, అందుకనే నేను ఈ రైడ్కి వచ్చాను అనడంతో ఇంకా అలా మన వాళ్ళు వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్స్ గురించి మాట్లాడుకుంటానే ఆ డంజన్లో ఉండే మెయిన్ ఎంట్రన్స్ దాకా వస్తారు. ఇంకా దాన్ని చూసిన మన బ్రాడ్ గారు కూడా ఓకే మనం ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి తన ఫైర్ పవర్ని లైట్గా మార్చి వెంటనే అందరికీ దావ చూపించుకుంటా వీళ్ళు ఇంకా ఆ లోపలికి అయితే వెళ్తూ ఉంటారు. అండ్ కింద లోయర్ పార్ట్లో అయితే వీళ్ళకి కావాల్సిన మానా స్టోన్ ఉందని చెప్పి అందరికీ తెలుసు. ఇంకా అప్పుడే అందరూ కూడా మన బ్రాడ్ గారిని నువ్వు ఆల్రెడీ దీని దాకా వచ్చావంట కదా, కిందికి వెళ్ళడానికి అడ్డదావులు ఇట్లాంటివి ఏమన్నా తెలుసా అనడంతో దానికి బ్రాడ్ గార్డ్ కూడా ఏమో నాకు అట్లాంటివి ఐడియా లేదు కానీ బట్ మనం ఇప్పుడు ఏదైతే దావలో వెళ్తున్నామో ఇదే సేఫెస్ట్ దావో, బట్ మనం ఇలా వెళ్తున్నందుకు ఎంతో ఈజీగా ఉంటుందని అస్సలు అనుకోకండి. ఇన్ఫ్యాక్ట్ ఈ యొక్క డంజన్లో మెయిన్గా కొన్ని క్రీచర్స్ అయితే ఉంటాయి. అండ్ వాటిని మీరు ఎన్నిసార్లు చంపినా సరే అవి మళ్ళీ లైఫ్ని అయితే పుట్టకస్తూ ఉంటాయి. వాటికి లిటరలీ చావే లేదు, ఇమ్మోర్టాలిటీ అని చెప్పొచ్చు అనడంతో ఇంకా ఆ మాటలైన మనోళ్ళు ఏంటి ఇది నిజంగానే సాధ్యమా అని అడుగుతారు. ఇంకా బ్రాడ్ గార్డ్ కూడా అవును అవి నిజంగానే ఉన్నాయి, అందుకని ఈ యొక్క డంజన్ పేరు ఉంది బాంబ్ ఆఫ్ టెర్రర్ అని. అండ్ మామూలుగా ఉండే డంజన్స్ మాదిరి ఇది అస్సలు ఉండదు. మామూలుగా మీరు ఏంటన్నా పెద్ద మాన్స్టర్స్ని క్లియర్ చేస్తే వాటిలో ఉండే మానా కోర్ దొరుకుతుంది, బట్ వీటిలో మానా కోర్ కూడా ఉండదు, అదే దీనికి ఉండే స్పెషాలిటీ. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా మీలో ఉండే మానా పవర్ని అయితే ఎంత వీలైతే అంత తక్కువగా వాడడానికి అయితే ట్రై చేయండి, మనకి ఎంతో పవర్ ఉపయోగపడుతుంది ఫైనల్ స్టేజ్లో అంటూ ఉంటారు. ఇంకా అప్పుడే మన లూకాస్ గారు కూడా తెలుసులే ఇన్ఫాక్ట్ మా దగ్గర ఎంతో పవర్ ఉంది అంటంతో ఇంకా అప్పుడే ఇలియాస్ గారు ఇంకా మన ఆర్థర్ గారు ఇద్దరు కూడా నీ దగ్గర పవర్ ఉంది కానీ బట్ దాన్ని ఎలా వాడాలో నీకు తెలియదన్నట్లు మన లూకాస్ గారిని ఎక్కిరియడంతో ఇంకా వాడు కూడా తొక్కలేండి మీకంటే నేనే బెస్ట్ అని చెప్పి వీళ్ళు అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ బట్ ఈ గ్యాప్లోనే ఒక్కసారిగా వీళ్ళందరినీ కూడా అక్కడ కొన్ని మాన్స్టర్స్ అయితే చుట్టుముడతాయి. అండ్ అవేవో కాదు బ్యాట్ రన్నర్స్ అనమాట. ఇంకా వాటిని చూసిన బ్రాడ్ గారు ఓకే ఇవి మనల్ని చుట్టుముట్టేసాయి, అందరూ కూడా మీ యొక్క పవర్స్ని ఉపయోగించుకొని వీటిని స్టాప్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పి అందరూ కూడా ఆ బ్యాట్ రన్నర్స్ మీద అయితే అటాక్ చేస్తూ ఉంటారు. అండ్ ప్రతి ఒక్కరు ఇలా అటాక్ చేస్తుంటారు కానీ బట్ ఎన్నిసార్లు అండ్ ఎన్ని బ్యాట్ రన్నర్స్ని అంతం చేసినా సరే అవి అన్లిమిటెడ్గా వస్తూ ఉంటాయి. ఇంకా వాటిని చూసిన మనోళ్ళు మనం ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ ఈ గ్యాప్లోనే మన ఆర్థర్ గడు అరే లూకాస్ నాకు త్వరగా బ్యాకప్ ఇవ్వని చెప్పి మనోడు కొన్ని బ్యాట్ రన్నర్స్ మీద అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. ఇంకా అది చూసిన లూకాస్ గడు తొక్కలో వీడింది నాకు ఆర్డర్ ఇచ్చేదన్నట్లు ఒక్కసారిగా తన యొక్క ఫైర్ పవర్ని ఉపయోగించుకొని అక్కడ ఉండే టోటల్ బ్యాట్ రన్నర్స్ని కూడా అంతం చేసి పారదొప్పుతాడు. ఇంకా అది చూసిన అందరూ కూడా వాడిని పొగుడతారనుకుంటే అందరూ వాడిని తిడతారు, ఎందుకని నువ్వు అలా అంత పవర్ని వేస్ట్ చేసావడంతో ఇంకా మన లూకాస్ గారు కూడా తొక్కలే నా దగ్గర ఇంకా చాలా ఉందని అట్లా బడాయి కొడతాడు. బట్ ఈ గ్యాప్లోనే ఆ బ్యాట్ రన్నర్స్ ఏవైతే కాలిపోయాయో అవి మళ్ళీ రీజనరేట్ అవుతూ ఉంటాయి. ఇంకా దాన్ని చూసిన బ్రాడ్ గారు ఓకే మనం ఇక్కడ ఉండకూడదు త్వరగా పారిపోదాం పదండి అని చెప్పి ఆ టన్నల్ నుంచి దాటుకొని ఇంకొంచెం ముందరకు వస్తారు. బట్ ఈసారి వీళ్ళకి ఎదురయ్యే ప్రాబ్లం ఏంటంటే అక్కడ దావ్ అనేది ఉండదు. ఇంకా దాన్ని చూసిన బ్రాడ్ గారు వెంటనే మన ఇలియాస్ గారిని పిలిచి నీ యొక్క పవర్ను ఉపయోగించుకొని ఇక్కడ కొన్ని మెటుకుల్ని క్రియేట్ చేయంటాడు. ఇంక వెంటనే ఇలియాస్ గారు కూడా తన పవర్ను ఉపయోగించుకొని కొన్ని మెటుకులను అయితే సమన్ చేస్తారనమాట. అండ్ ఆ మెటుకులు దిక్కుంటే మన వాళ్ళు అయితే కిందికి వెళ్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే మన ఒలివియర్ గడు ఇంకా సమంతాకి మధ్యలో కొంచెం మంచి బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అయితే పెరుగుతుంది. అండ్ ఎప్పుడైతే వీళ్ళు కిందికి వస్తారో ఇంకా వెంటనే అక్కడ ఏముందబ్బా అని ఆలోచిస్తారు కానీ బట్ అక్కడ కూడా ఆ లోయెస్ట్ లెవెల్ ఉండదు. ఇంకా అప్పుడే కొంతమంది అరే నువ్వు లాస్ట్ టైం ఈ డంజన్కి వచ్చావు కదా మరి నువ్వు ఎలా తప్పించుకున్నావు అని చెప్పి మన బ్రాడ్ గారిని అడుగుతారు. కానీ దానికి మన బ్రాడ్ గారు ఏమైనా ఆన్సర్ ఇద్దామని చెప్పి ఆలోచించి ఈ గ్యాప్లోనే పక్కన ఉండే మన కిరోల్ గడు మాత్రం ముందు మనం ఆ ట్రెజర్ని కనిపెట్టించి అప్పుడు ఆటోమేటిక్గా తీరిగ్గా మాట్లాడుకుంటూ ఆలోచిద్దాం రండి త్వరగా వెళ్దాం పదండి అనడంతో ఇంకా బ్రాడ్ గారు కూడా టాపిక్ మార్చి కమాన్ త్వరగా వెళ్దాం పదండి అని చెప్పి ఇంకొంచెం ముందరకు వెళ్తారు. బట్ ఈసారి అక్కడ మనోళ్ళకి మళ్ళీ కూడా ట్రెజర్ కనపడదు. ఇంకా అప్పుడే సమంత పాప ఏందబ్బా ఇది కొంచెం వింతగా ఉందని చెప్పి 2 అడుగులు ముందరకు అలా వేస్తుందో లేదో అక్కడే ఉండే ఒక ట్రాప్ మీద అయితే అడుగు పెడుతుంది. అప్పుడే ఒక్కసారిగా కొసిగ్గుండే ఒక రాయి అయితే మన సమంత మీద అయితే అటాక్ చేస్తుంది. బట్ ఈ గ్యాప్లోనే మన ఆర్థర్ గడు సమంతని అయితే సేవ్ చేస్తాడు. అండ్ ఈ గ్యాప్లోనే వెంటనే అట్లాగే ఉండే మరికొన్ని స్టోన్స్ ఒక్కసారిగా మన ఆర్థర్ గ్యాంగ్ వాళ్ళందరి మీద కూడా అటాక్ చేస్తూ ఉంటాయి. ఇంకా మనోళ్ళు వాళ్ళ పవర్స్ని ఉపయోగించుకొని అన్నిటి నుంచి తప్పించుకుంటూ ఉంటారు. కానీ బట్ ఈ గ్యాప్లోనే అందరూ కూడా బ్రాడ్ గారిని అడుగుతారు అనమాట, అరే ఇట్లాంటి ట్రాప్స్ ఉన్నాయని నువ్వు ఎందుకని మాకు చెప్పలేదు, నువ్వు ఆల్రెడీ మాతో ఇట్లాంటి ట్రాప్స్ లేవన్నావు కదా మరి ఇవన్నీ అట్లా వచ్చాయనడంతో నాకు తెలీదమ్మా.
ఇంకా దాన్ని చూసిన బ్రాడ్ గేడ్ కూడా ఒక్క సెకండ్ షాక్లోకి వెళ్ళిపోతారు. అప్పుడే మనకు ఫ్లాష్ బ్యాక్ అనేది చూపిస్తారన్నమాట. ఎవరైతే ఓల్డ్ పర్సన్ మన లూకాస్ గానికి ఇందులో జాయిన్ కమ్మని ఐడియా ఇచ్చింటారో అదే ఓల్డ్ ఏజ్ పర్సన్ గాడు మన బ్రాడ్ గానికి ఈ మిషన్ అయితే అప్పగిచ్చింటాడు. అండ్ ఈ మిషన్ లో కొంతమందిని హైర్ చేసుకోమని కూడా సజెస్ట్ చేసింటాడు. ఇంకా బ్రాడ్ గాడు కూడా ఓకే నాకు కొంతమంది గురించి ఐడియా కూడా ఉంది, నేను ఖచ్చితంగా సజెస్ట్ చేసుకుంటాను. అండ్ ఇది ఏ టైప్ ఆఫ్ డంజన్ అనడంతో ఇంకా దానికి ఆ ముసలోడు కూడా ఇది జస్ట్ టామ్ ఆఫ్ ది టెర్రరే అండ్ ఇందులో ఎటువంటి హార్మ్ఫుల్ అయిందే పెద్ద పెద్ద బీస్ట్లు ఉండవు అండ్ ఎటువంటి ట్రాప్స్ కూడా ఉండవు. అండ్ ఇందులో ఉండేది కేవలం కొన్ని ఇమ్మోర్టాలిటీ కలిగిండే హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ మీరు తలుచుకుంటే వాటిని కూడా చంపేయచ్చు, బట్ దీనికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ కావాలి. సో అందుకని ఎక్కువ మందిని తీసుకెళ్ళు. అండ్ నేనైతే ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఏదైతే ఆ డంజన్ కింద ఉండే లోయర్ పార్ట్లో ఒక మానా స్టోన్ ఉందో దాన్ని ఉపయోగించినామంటే నీకు హ్యూజ్ అమౌంట్ మానా పెరుగుతుందని చెప్పడంతో ఇంకా బ్రాడ్ గేడ్ కూడా కకృతిపడి వెంటనే దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండానే ఈ టీంని అయితే సమన్ చేసింటాడు. ఇంక ప్రెజెంట్ సిచ్యువేషన్లో దీన్ని అంతటినీ గుర్తు తెచ్చుకునే మనోడు ఈ నేలకు నిజం చెప్పేది ఇష్టం లేక వెంటనే గాయస్ అంతా కూడా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్, నన్ను నమ్మి నాతో పాటు రండి అని చెప్పి వెంటనే మళ్ళీ ముందరడుగులు వేసి ముందరకు వెళ్తూ ఉంటారు. బట్ ఈ గ్యాప్లోనే అందరూ నడుస్తూ వెళ్తుండగా అందరికీ కూడా సడన్గా వాళ్ళ బాడీలో ఏదో హార్ట్ వేవ్స్ వస్తున్నట్లు అనిపిస్తుంది. లైక్ వీళ్ళందరికీ కూడా వేడి కలుగుతూ ఉంటాయి. అండ్ స్టార్టింగ్లో కొంతమంది దాన్ని ఇగ్నోర్ చేసినా సరే రాను రాను ప్రతి ఒక్కరు కూడా దాన్ని అయితే ఫీల్ అవుతారు. అలా మనోళ్ళు ముందరకు అడుగు వేస్తారు లేదో ఒక్కసారిగా మనోళ్ళ అందరి కళ్ళ ముందర కూడా అక్కడే ఉండే హోల్స్లో నుంచి ఫైర్ వేవ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా దాన్ని చూసిన మనోళ్ళందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అండ్ ఒక్కసారిగా వీళ్ళ చుట్టూరా కూడా ఆ యొక్క ఫైర్ ఎన్విరాన్మెంట్ స్టార్ట్ అయ్యి వీళ్ళందరికీ కూడా ఎంతో హార్ట్ కలిగిస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన మన రెనాల్డ్ గడు వెంటనే బ్రాడ్ గాని యొక్క గొంతు పట్టుకొని అరే దొంగ నా కొడుక మర్యాదగా ఇప్పుడైనా నిజం చెప్పు, నువ్వు ఆల్రెడీ ఇక్కడికి వచ్చానన్నావు కదా, మరి ఎందుకని ఇలా జరుగుతుంది, ఇదంతా నీకు ముందే తెలుసా లేదంటే మాకు అబద్ధాలు చెప్తున్నావా అని చెప్పి వాడిని అయితే తిడుతూ ఉంటారు. బట్ ఈ గ్యాప్లోనే వీళ్ళ కళ్ళ ముందరికైతే ఒక పెద్ద వార్మ్ అయితే వచ్చి వీళ్ళ మీద అటాక్ చేయడానికి అయితే రెడీగా అవుతుంది. కానీ ఈ గ్యాప్లోనే మన కిరోస్ గడు తన యొక్క వాటర్ ఎలిమెంట్ పవర్ని అయితే ఉపయోగించుకొని ఒక్కసారిగా ఆ వార్మ్ మీద అయితే తన వాటర్తో అయితే అటాక్ చేస్తాడు. దెబ్బకి ఆ వార్మ్ అనేది ఏ హోల్ నుంచి వచ్చిందో వెంటనే దాని లోపలికి వెళ్ళిపోతుంది. బట్ దీన్ని చూస్తుంటే మన రెనాల్డ్స్ గారు మాత్రం అస్సలు బ్రాడ్ గారిని వదలుకోకుండా అరే దొంగ నా కొడుక ఇప్పటికైనా నిజం చెప్తావో లేదా అనడంతో ఇంకా బ్రాడ్ గారు కూడా నిజం చెప్పేస్తాడు. యాక్చువల్గా ఈ డంజన్ లొకేషన్ నాకు కూడా అంతగా ఐడియా లేదు అండ్ దీన్ని ఇచ్చినది కేవలం క్లయింట్ గారు ఇచ్చాడు. అండ్ వాడు నాతో చెప్పాడు ఇక్కడ కేవలం ఆ బ్యాట్ రన్నర్స్ మాత్రమే ఉంటాయని, కానీ ఇక్కడ వాటితో పాటు ఇట్లాంటి ట్రాప్స్ ఇంకా ఇట్లాంటి హ్యూజ్ బాంబ్స్ ఉన్నాయని నాకు తెలియదు అనడంతో ఇంకా ఆ మాటలైన మనలో అందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకా లూకాస్ గారు కూడా అలాగైతే మనకే తెలియకుండా ఒక పెద్ద మానా బిస్ట్ ఉండే లొకేషన్కి ఏమన్నా వచ్చామని అంటాడు. ఇంకా దాన్ని చూస్తున్నా మన రెనాల్డ్స్ గారికి పిచ్చి కోపం వచ్చి అరే దొంగ నా కొడుక అసలు నువ్వు ఎక్కడికి తీసుకొని వచ్చావో నీకే తెలియకోకుండా అసలు ఒక కొత్త మానా బిస్ట్ ఉండే లొకేషన్లోకి మమ్మల్ని తీసుకొని వచ్చావు, అసలు మేము ఇక్కడ ప్రాణాలు కోల్పోతే ఎవరిదిరా రెస్పాన్సిబిలిటీ అని చెప్పి వాడిని తిడుతూ ఉంటారు. బట్ ఈ గ్యాప్లోనే మన ఒలివర్ గడు సైలెంట్గా సమంత పాపతాకు వచ్చి సమంత ఫాలో మీ, ఇన్ఫ్యాక్ట్ స్టార్టింగ్ నుంచి ఈ బ్రాడ్ గడ్ మనకు అబద్ధాలు చెప్తూనే వచ్చాడు. ఒకవేళ మనం వీడిని ఫాలో అయినా సరే ఇప్పుడు కాకపోయినా సరే ఎంతో కొద్దిసేపటి తర్వాత అయినా సరే లేదంటే లేటర్ టైంలో ఎప్పుడో ఒకప్పుడు మనం మన ప్రాణాలు అనేది కోల్పోతాం. నాకు తెలిసినంత వరకు నేను వీడిని నమ్మదలుచుకోలేదు. వెంటనే ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోదాం పదా అని చెప్పి సమంతని తీసుకొని అక్కడ నుంచి పారిపోదాం అనుకుంటాడు. బట్ దీన్ని గమనించిన ఆర్థర్ గడు అరే వెళ్ళొద్దు అని చెప్తున్నా సరే వాడు మాత్రం అస్సలు ఇన్ఫ్యాక్ట్ ఎందుకని వెళ్ళకూడదు, మా ఇద్దరికి కూడా మ్యాజిక్ ఎబిలిటీస్ ఉన్నాయి, మేము ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకుంటాం, మీ చావు మీరు చావండి అని చెప్పి ఆ నైలు వెళ్ళిపోతుంటారు. కానీ బట్ ఈ గ్యాప్లోనే మన ఆర్థర్ గడు లూకాస్ గానికి ఒక సైగ్ ఇచ్చి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి మన సమంత పాపనైతే లూకాస్ గాని దాకా తీసుకొని వస్తాడు. ఇంకా లూకాస్ గడు కూడా ఒక్కసారిగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే వీళ్ళ చుట్టూరా కూడా ఒక షీల్డ్ అనేది తయారు చేస్తాడు. ఇంకా మన ఆర్థర్ గారు కూడా వెంటనే ఒలివర్ కానీ అరే త్వరగా ఈ షీల్డ్ లోపలికి వచ్చాయని చెప్పి పిలుస్తుంటారు. కానీ బట్ మన ఒలివర్ గడు మాత్రం అరే మీకు పిచ్చి పట్టిందా, నేను ఇక్కడ చావదలుచుకోలేదు, మర్యాదగా నాతో పాటు వచ్చేసేయండి, మనం ఇక్కడ నుంచి పారిపోదామని చెప్పి అరుస్తూ ఉంటాడు. కానీ ఈ గ్యాప్లోనే ఒలివర్ గాని వెనక నుంచి ఒక పెద్ద ఫైర్ లావా అయితే తన మీద పడుతూ ఉంటుంది. అండ్ దాన్ని గమనించిన సమంత పాప వెంటనే తన పవర్తో తనని కాపాడదాం అనుకుంటుంది. కానీ బట్ అప్పటికే టూ లేట్ అయిపోయి ఉంటుంది. అండ్ ఆ ఫైర్ లావా పడడంతో ఒక్కసారిగా మన ఒలివర్ గడు అక్కడికక్కడే చనిపోయి ఉంటాడు. తన బాడీలో ఉండే స్కల్స్ మాత్రమే మనకు చూపిస్తారన్నమాట. ఇంకా దాన్ని గమనించిన మన ఆర్థర్ గడు ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి అండ్ తన దగ్గర ఉండే ఆ యొక్క స్టోన్ ని తీసుకొని ఆ స్టోన్ అయితే మన యొక్క సమంతకి ఇచ్చి దీన్ని ఉపయోగించుకొని నువ్వు నీ పవర్ అనేది పెంచుకో అని చెప్పి సజెస్ట్ చేస్తాడు. దానికి సమంత కూడా తనకు థ్యాంక్ చెప్తుంది. అండ్ వెంటనే ఆర్థర్ గడు ఓకే ఇంకొక ఆటంకం మనకు ఎదురయ్యే లోపల మనం ఇక్కడ నుంచి పారిపోదాం అనడంతో ఇంకా అందరూ కూడా మన ఆర్థర్కి అగ్రీ చేసి ఇక్కడ నుంచి పారిపోదాం అనుకుంటారు. కానీ అప్పటికే ఆ హ్యూజ్ బాంబ్ వీళ్ళ కోసం మళ్ళీ
ఇంకొకసారి ఆ హోల్స్లో నుంచి బయటకు వస్తుంది. ఇంకా మళ్ళీ మన కిరోస్ గడ్ దాని మీద తన యొక్క వాటర్ పవర్తో అటాక్ చేస్తారు కానీ బట్ ఈసారి అది నో యూజ్ అనమాట. ఇంక వెంటనే బ్రాడ్ గడు మన సమంతని ఇంకా ఇలియాస్ గన్ అయితే అటాక్ చేయమంటాడు. అండ్ మన సమంత పాప ఈసారి ఒలివర్ గన్ దగ్గర నుంచి తీసుకుంటే స్టోన్తో అయితే అటాక్ చేస్తుంది. అండ్ ఆ స్టోన్ పవర్ అనేది ఎంతో పవర్ఫుల్గా ఉండడంతో ఆ యొక్క వార్ మీద కూడా మంచి గాయం తగిలిస్తుంది. అండ్ ఈ గ్యాప్లో మన ఇల్జక్ గడు తన యొక్క స్టోన్ పవర్స్ని ఉపయోగించుకొని మళ్ళీ దాని మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ అది ఇలా రీజనరేట్ అయ్యి ఈ గ్యాప్లో వెంటనే దాన్ని చూసిన బ్రాడ్ గడు ఓకే జాస్మిన్ ఇంకా రెనాల్డ్ మన ముగ్గురు కూడా దాని మీద అటాక్ చేద్దామని చెప్పి మన జాస్మిన్ గడు బ్రాడ్ గడు దాన్ని డిస్ట్రాక్ట్ చేస్తే వెంటనే మన రెనాల్డ్ గడు తన యొక్క హ్యామర్ని అయితే సమన్ చేసి ఒక్కసారిగా దాని మీద గాలికి ఎగిరి దాని హెడ్ మీద అయితే అటాక్ చేస్తాడు. అండ్ దాన్ని గమనిస్తుండే మన ఆర్థర్ గడు ఓ షెట్ ఇది నార్మల్ బీస్ట్ అయితే అస్సలు కాదు, ఇన్ఫ్యాక్ట్ ఇది కొంచెం తేడాగా ఉంది. అండ్ దీని దగ్గర నుంచి వస్తుండే హార్ట్ వేవ్స్ కూడా ఎంతో డేంజరస్, మేము చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆలోచిస్తుంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే బ్రాడ్ గడ్ కూడా లూకస్ ఇంకా ఆర్థర్ మీ ఇద్దరు కూడా దాని యొక్క వీక్ స్పాట్ని అయితే గమనించండి. అండ్ ఎప్పుడైతే మీకు తెలుస్తుందో వెంటనే మాకు ఇంటిమేషన్ ఏంటి అని చెప్తూ ఉంటాడు. ఇంకా మన ఆర్థర్ కూడా దాని యొక్క వీక్ స్పాట్ని గమనిస్తూ ఉంటారు కానీ బట్ మనోనికి ఏది కనపడదు. అండ్ ఈ గ్యాప్లోనే ఆ వార్మ్ అయితే మనోళ్ళు చేస్తుండే అన్ని అటాక్స్ని కూడా డాట్ చేసి రిటర్న్లో మనోళ్ళని అయితే కుక్కను కొట్టినట్లు కొడుతూ ఉంటుంది. సో ఇలాగైతే కుదరదని చెప్పి వెంటనే మన ఆర్థర్ గడు గాలికి ఎగిరి తన స్క్వాడ్స్తో అయితే ఆ వార్మ్ అయితే కట్ చేస్తాడు. దెబ్బకి ఆ వార్మ్ కోపంతో వెంటనే ఆర్థర్ మీద అయితే ఫైర్ అటాక్ చేద్దాం అనుకుంటుంది. బట్ మన ఆర్థర్ గడు దాని నుంచి తప్పించుకుంటాడు కానీ అప్పటి నుంచి వీళ్ళంతా ఫైట్ చేస్తున్నా సరే మన లూకాస్ గడ్ మాత్రం ప్యాంట్లోనే భయపడకుండా ఉచ్చబోసుకున్న మాదిరి సైలెంట్గా ఆడే నిలబడుకొని ఉంటాడు. అండ్ ఆ అటాక్ కూడా మన లూకాస్ గానికి తగులుతుందేమో అనుకుని వెంటనే ఆర్థర్ వచ్చి వాడిని కాపాడతాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన జాస్మిన్ పాప మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే ఆ యొక్క వార్మ్ హోల్ మీద అటాక్ చేయడంతో దెబ్బకి ఈసారి ఆ వార్మ్ హోల్ అనేది మళ్ళీ ఆ హోల్స్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా దీన్ని గమనించిన బ్రాడ్ గడు ఓకే ఇదే మనకు మంచి సమయం, అందరూ ఇక్కడ నుంచి పారిపోదాం అని చెప్పి వీళ్ళు పరిగెత్తడానికి స్టార్ట్ చేస్తారో లేదో ఒక్కసారిగా వీళ్ళ చుట్టుపక్కల ఉండే అన్ని హోల్స్ లో నుంచి ఫైర్ అనేది రాబోతుందని చెప్పి వీళ్ళంతా కూడా గ్రహిస్తారు. అండ్ వెంటనే ఆర్థర్ గడు వెంటనే లూకాస్ గాని ఇంకొక బ్యారియర్ క్రియేట్ చేయాలని చెప్పి అరుస్తూ ఉంటాడు కానీ బట్ ఈ గ్యాప్ లోనే మన లూకాస్ గాని పరిస్థితి ఎంతో దారుణంగా మారిపోయింటుంది. అండ్ మనోడు బ్యారియర్ కాదు కదా, జస్ట్ అడుగు తీసి పక్కన పెట్టలేనంతగా అయితే భయపడి వణికిపోతూ ఉంటాడు. ఇంక ఇలాగైతే కుదరదని చెప్పి వెంటనే ఆ ఫైర్స్ అనేటివి వీళ్ళ మీద అటాక్ చేస్తే ఈ గ్యాప్లో వెంటనే మన ఆర్థర్ గడ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి సమంతాన్ని కాపాడతాడు. అండ్ మిగిలిన వాళ్ళంతా కూడా వాళ్ళ మీద జరగబోతుండే ఫైర్ అటాక్స్ నుంచి ఎలాగో అలా అవతల వాళ్ళని అయితే కాపాడడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇంకెప్పుడైతే ఆ ఫైర్ అటాక్ స్టాప్ అయిపోతాయో ఇంకా వెంటనే లూకాస్ గడ్ మన ఆర్థర్ని చూసి అసలు నేను నిన్ను కాపాడమని అడగలేదు కదరా, అసలు ఎందుకు వచ్చి కాపాడ్డావనడంతో ఇంకా ఆర్థర్ గడ్ కూడా అది నా బాధ్యత అంటాడు. అండ్ అలాగే అందరూ కూడా సేఫ్ అయిపోయాము అనుకుంటారు కానీ బట్ ఈ గ్యాప్లోనే మనకు తెలుస్తుంది మన బ్రాడ్ గడు సమంత పాపను కాపాడడానికి వెళ్ళినప్పుడు తన యొక్క హ్యాండ్ని అయితే కోల్పోయి ఉంటాడు అనమాట. ఇంకా దాన్ని చూసిన అందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అండ్ వెంటనే వీళ్ళు అక్కడ నుంచి పారిపోయి ఒక సేఫ్ లొకేషన్ దాకా వెళ్ళి వెంటనే బ్రాడ్ గానికి అయితే చేతికి కట్టుకడతారు. ఇంకా వెంటనే అందరూ కూడా ముచ్చట్లు పెడుతూ ఉండగానే అప్పుడే మన ఆర్థర్ గాని కోసం కిరోస్ గడు ఒక బండి తెచ్చిస్తాడు. ఇంకా దాన్ని తిన్న ఆర్థర్ గడు కూడా ఓ ఇది ఎంతో అందంగా ఉంది, దీన్ని ఎవరు చేశారనడంతో ఇంకా కిరోస్ గడు కూడా క్లారా అంటాడు. ఇంకా అప్పుడే ఆర్థర్ గానికి అర్థమయ్యి ఓ ఆవిడ మీ వైఫే కదా, ఖచ్చితంగా మీరు ఆవిడ కోసమే కదా ఈ డంజన్స్ లోపలికి వచ్చి బేకరీ క్రియేట్ చేయడం కోసము ఇలా డబ్బులు సంపాదిస్తున్నారనడంతో ఇంక వెంటనే కిరోస్ గడు కూడా అవును నువ్వు కరెక్ట్గానే చెప్పావని చెప్పి వీళ్ళు అలా మాట్లాడుతూ ఉండగానే ఇంకొక సైడ్ మన లూకాస్ గడు వెళ్ళి మన యొక్క బ్రాడ్ గానితో గొడవ పెట్టుకుంటాం అనమాట. అరే చెత్త నా కొడుక, నీ వల్లే మనం ఇట్లాంటి చెత్త ప్రదేశంలోకి వచ్చి ఇరుక్కున్నాం, నీకు అర్థం కావడం లేదా, అసలు ఎందుకు ద్రోహం చేసావని తిడుతూ ఉండగా ఇంకా మన బ్రాడ్ గడు కూడా అరే నీ వల్లే మేము ఇలా మారాము, ఇన్ఫ్యాక్ట్ నువ్వు అవసరమైన టైంలో మాకు హెల్ప్ చేయలేదని చెప్పి తనని తిడుతూ ఉంటాడు. ఇంకా లూకాస్ గడు నన్ను తిడతావు ఎందుకురా, అసలు నీ వల్లే ఇప్పుడు మన గ్యాంగ్లో ఉండే ఒక మనిషి చనిపోయాడు అండ్ ఇప్పుడు నీ చెయ్యి కూడా పోయింది, అసలు నిన్ను నమ్ముకునే కదరా ఇట్లాంటి డంజన్స్ లోపలికి వచ్చాము, బట్ నీకు తెలుసా తెలీదా అనడంతో ఇంకా వెంటనే అక్కడికి వచ్చిన మన ఆర్థర్ గడు ఇద్దరిని తిట్టి ఇప్పుడు మనం క్రిటిసైజ్ చేసుకునే టైం కాదు, ఏదైతే జరిగిపోయిందో దాని గురించి వదిలేసేయండి, అందరిది తప్పుంది. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకే ఒక విషయం, మెయిన్గా బ్రాడ్ ఇప్పుడు నువ్వే చెప్పు, ఇప్పుడు మనం ఎదుర్కొన్న ఈ సిచ్యువేషన్స్ దగ్గర నుంచి అసలు ఇప్పుడు నువ్వు ఏమని ఆలోచిస్తున్నావు, ఈ క్వశ్చన్ అనేది మనం కంప్లీట్ చేద్దామా లేదంటే వెను తిరిగి వెళ్ళిపోదామా, అసలు అబద్ధం మాత్రం చెప్పడానికి అస్సలు ట్రై చేయకు. అండ్ ఇప్పటికే నువ్వు ఎన్నో అబద్ధాలు చెప్పేవాడంతో ఇంకొకసారిగా మన బ్రాడ్ గడు అందరూ నన్ను క్షమించండి, ఇన్ఫ్యాక్ట్ నాకు క్లయింట్ గడు ఏదైతే లొకేషన్ గురించి చెప్పాడో అదే ఈ లొకేషన్ అండ్ వాడు నాకు ఏదైతే చెప్పాడో అంతే నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు అండ్ నేను ఈ డంజన్ లోపల ఇంతవరకు అడుగు కూడా పెట్టలేదని చెప్పి నిజం చెప్పేస్తాడు. ఇంకా ఆ మాటలైన మన వాళ్ళందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. బట్ ఈ గ్యాప్లోనే బ్రాడ్ గడు అయినా ఏం పర్లేదు, ఇప్పుడు మనం ఉండే సిచ్యువేషన్ నుంచి మనం ఎలాగైనా తప్పించుకోవచ్చు, నాకు తెలిసినంత వరకు మనం ఉండే దీని కిందనే ఆ లోయెస్ట్ పార్ట్ ఉంటుంది అండ్ ఎప్పుడైతే మనం ఆ మ్యాజిక్ స్టోన్ని
తీసుకుంటామో అక్కడ నుంచి మనం ఈజీగా తప్పించుకోవచ్చు అనడంతో ఇంకా జాస్మిన్ పాప లేదు అది మేము ఒప్పుకోం, వెంటనే మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటుంది. అండ్ మిగిలిన వాళ్ళంతా కూడా వెంటనే జాస్మిన్ సపోర్ట్ చేస్తారు. కానీ బట్ ఈ గ్యాప్లోనే బ్రాడ్ గార్డ్ మాత్రం లేదు, మీరు అసలు ఎందుకని నన్ను నమ్మడం లేదు, ఒకవేళ నాకు చేయిపోయిండొచ్చో కానీ నేను కూడా మీలాగే డబల్ ఏ ర్యాంక్ అగ్రిమెంటర్ని అండ్ నన్ను నమ్మండి ఖచ్చితంగా నేను మీ అందరినీ కాపాడుతాను అనడంతో ఇంకా ఆ మాటలిన మన ఆర్థర్ గైడ్ కూడా ఒక్క సెకండ్ ఆలోచించకుండానే వెంటనే బ్రాడ్ గారికి ఎస్ చూపి నేను నీ వెనకలు ఉంటాను అంటాడు. ఇంక వెంటనే ఆర్థర్ గైడ్ ఎస్ చెప్పడంతో జాస్మిన్ పాప కూడా ఎస్ చెప్తుంది. అలా అందరూ కూడా ఎస్ చెప్తారు. ఇంక అప్పుడే బ్రాడ్ గైడ్ ఆర్థర్ని చూసి, ఆర్థర్ యు ఆర్ లిటరలీ ఏ ట్రూ లీడర్, ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఎన్నో సిచ్యువేషన్స్లో ఒక గొప్ప లీడర్ ఎలా బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేసావు, నాకు తెలిసినంత వరకు నువ్వు పుట్టుకతోనే ఒక గొప్ప లీడర్గా పుట్టావని చెప్పి తనని పొగడ్డంతో ఇంకా అందరూ కూడా ఓకే ఓకే అని చెప్పి వెంటనే కిందికి వెళ్తూ ఉంటారు. అలా మనోళ్ళు అయితే ఒక పెద్ద క్రిస్టల్ గేట్ తాకైతే ఎంటర్ అవుతారు. ఇంకా అప్పుడే బ్రాడ్ గైడ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ క్రిస్టల్ గేట్ వెనకలే ఆ యొక్క లోయెస్ట్ లెవెల్ ఉంటుంది, అక్కడే మ్యాజిక్ స్టోన్ ఉంటుంది అండ్ దాన్ని తీసుకొని మనం అక్కడ నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పడంతో ఇంక వెంటనే మన కీరోస్ గడు అయితే ఓకే అని చెప్పి వెంటనే తన పవర్ని అనేది ఉపయోగించుకొని ఆ డోర్ని అయితే ఓపెన్ చేస్తాడు. బట్ ఎప్పుడైతే డోర్ తెలుసుకుంటుందో మన వాళ్ళందరికీ కూడా ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఎందుకంటే అక్కడ లోయెస్ట్ లెవెల్ కనపడుతుంది కానీ అక్కడ వీళ్ళందరికీ కూడా మ్యాజిక్ క్రిస్టల్స్లో ఉండే ఒక ఐలాండ్ టైప్లో ఉండే ఒక ప్రాంతం అయితే కనపడుతుంది. ఇంకా దాన్ని చూసిన మన వాళ్ళకి ఏం అర్థం కాదు. అండ్ ఈ సస్పెన్స్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.